కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లైన్ చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ఏ ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు. వీళ్ళు అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు. ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ టైం వారిని ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అంతా మేము డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దాన్ని సీజ్ చేసి అవి పెరిషబుల్ ప్రోడక్ట్ కాబట్టి డెస్ట్రాయ్ చేస్తాం. పాలు శాంపిల్స్ తీసామండి. బఫ్లో మిల్క్ శాంపిల్ తీసాము. దాన్ని ఈ రోజు విమ్టా ల్యాబ్ కి పంపిస్తాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇలా ప్రజలు చిన్న ఐడిన్ బాటిల్ తోటి ఇంట్లో కూడా పరీక్ష చేసుకోవచ్చు. ఏదన్నా పిండి పదార్థం స్టార్చ్ ఐటమ్స్ కానీ కలిపి పాల చిక్కదనాన్ని పెంచాలి అనుకునే వాళ్ళు కల్తీకి ఒకవేళ పాలు పెడితే మనం ఇంట్లో చిన్న టెస్ట్ అనమాట. ఐడిన్ ఒక 2 డ్రాప్లు వేసుకొని ఈ 10 ml మిల్క్ లో వేసి చూస్తే ఒకవేళ దాంట్లో కనుక స్టార్చ్ కానీ ఎటువంటి పిండి పదార్థం కానీ కలిపినట్లయితే అది బ్లూ రంగు కానీ బ్లాక్ కలర్ కానీ మారుతుంది. ఇప్పుడు ఇది ఏది రంగు మారలేదు కాబట్టి ఇందులో పిండి పదార్థం అనేది కలపలేదని మనం తెలుసుకోవచ్చు. సో మిగతా ఏదైనా సరే కలిపారా అనడానికి ఇలా చిన్న చిన్న టెస్ట్ కాకుండా ల్యాబ్ కి పంపడానికి మనం శాంపిల్స్ తీయడం జరిగింది. ఇప్పుడు